శివుడు తన మెడలో ధరించే కపాల దండ ఎవరిదో మీకు తెలుసా? అది శ్మశానంలో దొరికే సాధారణ పూరెల దండ కాదు. ఆ దండలో ఉన్న ప్రతి కపాలం స్వయంగా బ్రహ్మదేవుడి తల నుంచే సేకరించబడింది. అవును, మీరు విన్నది నిజమే. ఒకరోజు పార్వతీదేవి శివుడితో, స్వామి, మీరు ఈ పుర్రెల దండను ఎందుకు మెడలో వేసుకుంటారు అని అడుగుతుంది. ఆ ప్రశ్న విని శివుడు చిరునవ్వుతో, దేవి, ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశి పుట్టుకకు కారణమైనవాడు బ్రహ్మ. అందరూ బ్రహ్మ సృష్టి నుంచే జన్మిస్తారు. కాని 100 కల్పాల కాలం పూర్తయ్యాక బ్రహ్మకు మరణం తప్పదు. ఆ తరువాత మళ్లీ ఒక కొత్త బ్రహ్మ జన్మిస్తాడు. అలా మరణించిన బ్రహ్మ సర్వజీవులకు తండ్రి లాంటివాడు. అటువంటి మహానుభావుడి కపాలం కాలగర్భంలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు దేవి. అందుకే ఆ కపాలాన్ని ఒక తాడులో గుచ్చి నా మెడలో ధరిస్తున్నాను అని చెబుతాడు. ఇలా వందల వేల బ్రహ్మలు పుట్టి మరణిస్తూ ఉంటారు. మరణించిన ప్రతి బ్రహ్మ యొక్క కపాలాన్ని శివుడు తన కపాల దండలో ధరిస్తాడు.